గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే ఇప్పుడు చూద్దాము. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనకు జాబ్ రిలీజ్ అయింది వచ్చేసరికి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అండి. సో ఇది వచ్చేసరికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనమైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 9వ తేదీ మే స్టార్ట్ అయ్యి 29వ తేదీ మే 2025 నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది. సో మనకేంటంటే ఆల్ టికెట్స్ ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే మేబీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఇచ్చాడండి, జూలైలో అయితే ఉంటుందని చేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది జూలై 2025 అనేసి. సో ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసరికి మొత్తం 4 పేజెస్లో అయితే ఉంటుందని చెప్పారు. ఫస్ట్ది వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండి. సో దాని తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మనము సెలెక్ట్ అయ్యామంటే తర్వాత మనకైతే స్క్రీనింగ్ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూలో కూడా మనం సెలెక్ట్ అయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. స్టేట్ వైజు అహ్మదాబాద్ లొకేషన్ వైజు మొత్తం జాబ్స్ వచ్చేసరికి 240 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజు మనమైతే చూడొచ్చు ఇక్కడ ఎస్సీకి ఎన్ని రిలీజ్ అయ్యాయి, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని, జనరల్కి ఎన్ని అని. సో ఏంటంటే నేను ఎవ్రీ స్టేట్ వైజు ఎవ్రీ కేటగిరీ వైజు చెప్పుకుంటూ వెళ్ళే కొద్దీ వీడియో లెంత్ అవుతుంది. సో ఏంటంటే స్టేట్ వైజు మొత్తం ఎన్ని జాబ్స్ రిలీజ్ అయ్యాయి అనేది అయితే చెప్పుకుంటూ వెళ్తాను, ఒకసారి చూడండి గైస్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది అమరావతి. సో స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. సో లాంగ్వేజెస్ వచ్చేసరికి తెలుగు అండ్ ఉర్దూ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 180 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 27, ఎస్టీ వాళ్ళకి 13, ఓబీసీ వాళ్ళకి 48, ఈడబ్ల్యూఎస్కి 18, జనరల్ కేటగిరీకి 74 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద 6 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ బెంగళూరు నుంచి మొత్తం రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 250 రిలీజ్ అయ్యాయండి. నెక్స్ట్ భోపాల్ స్టేట్ నుంచి 200 జాబ్స్ అండ్ భువనేశ్వర్ నుంచి 100 జాబ్స్, చండీగఢ్ నుంచి 80, చెన్నై నుంచి 120 జాబ్స్ అయితే రిలీజ్ అయితే కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ ఈస్టర్న్ వచ్చేసరికి 100 జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ తెలంగాణ స్టేట్ అండి. సో ఈ తెలంగాణ స్టేట్ నుంచి మొత్తం 230 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యి కేటగిరీ వైజ్ కూడా ఒకసారి చెక్ చేయండి గైస్. నెక్స్ట్ జైపూర్ నుంచి 200 జాబ్స్ అండ్ కోల్కతా నుంచి 150 జాబ్స్, లక్నో నుంచి 280 జాబ్స్, మహారాష్ట్ర నుంచి 250 జాబ్స్, ముంబై మెట్రో నుంచి 100 జాబ్స్, న్యూఢిల్లీ నుంచి 30 అండ్ తిరువనంతపురం నుంచి 90 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 2600 జాబ్స్ అయితే రిలీజ్ అయితే కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనమైతే గ్రాడ్యుయేషన్ అయితే చదువు ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం 21 సంవత్సరాలు అండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు. ఎవరైతే 30వ తేదీ ఏప్రిల్ 2025 నాటికి 21 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 30 సంవత్సరాల లోపు అయితే ఏజ్ ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో ఒకసారి అలా కూడా మీకు అర్థం కాలేదంటే ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పటి నుంచి ఎప్పుడు లోపు పుట్టిండాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 30వ తేదీ ఏప్రిల్ 2004 లోపల పుట్టి అండ్ 1 మే 1995 మధ్య అయితే
పుట్టిండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ నాన్ క్రిమి లాయర్కి 3 years అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వాటిలో కూడా సబ్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాలు, ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్, కమిషనర్డ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ కమిషన్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వీళ్ళందరికీ కలిపి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకొచ్చేసరికి ఏదైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో అవి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాను. సో ప్రతి ఒక్కటి చెప్పడం వల్ల బోరింగ్ అనిపిస్తుంది వీడియో, ఓకేనా. సో నెక్స్ట్ కేటగిరీ వైజ్ ఆల్రెడీ వేకెన్సీస్ దాన్ని బట్టి చూసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ మనకైతే ఆన్లైన్ టెస్ట్ ఉంటుందని చెప్పాము. సో ఆన్లైన్ టెస్ట్లో మొత్తం 120 మార్క్స్కి ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ అనేసి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్టివ్ 2 hours ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 120 మార్కులు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అవుతుంది. 120 క్వశ్చన్స్ అండి. సో సబ్జెక్ట్ వైజ్ ఏమేం టాపిక్స్ అనేది అయితే చూద్దాము. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి, 30 క్వశ్చన్స్ ఇస్తాడు, 30 మార్క్స్ అండి. నెక్స్ట్ బ్యాంకింగ్ నాలెడ్జ్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ ఇస్తాడు, 40 మార్కులకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ లేదా ఎకానమీ 30 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు, 30 మార్క్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20 మార్కుల క్వశ్చన్స్ ఇస్తాడు, 20 మార్క్స్ వచ్చేసరికి 20 మార్కులు అండి. సో మనకు టోటల్ మార్క్స్ వచ్చి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 120 క్వశ్చన్స్ ఇస్తాడు, 125 మార్క్స్, 2 hours అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టైప్ అని అయితే చెప్పారు కదా. సో ఇదేంటంటే 30 minutes టైం ఉంటుంది. సో మనం ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టెస్ట్ అయితే రాయాల్సింది ఉంటుంది, లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే అని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదేంటంటే 2 questions ఫర్ టోటల్ 50 మార్క్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే మనకైతే రావాలని అయితే చెప్తున్నారు. సో దీనికి ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో సెలక్షన్ మార్క్స్ విల్ నాట్ మెయింటైన్డ్. సో దీనికి ఏంటంటే ఎటువంటి ఈ సెలక్షన్ మార్క్స్ అనేది మెయింటైన్ అయితే చేయమంటున్నారు. సో ఏంటంటే దానిలో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఎగ్జామినేషన్ సంబంధించి ఈ సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి డేట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయాలు అయితే చూద్దాము. ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు 750 రూపాయలు అండి. అండ్ ఎవరైతే ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి, వాళ్ళైతే ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 9వ తేదీ మే 2025 స్టార్ట్ అయ్యి 29వ తేదీ మే 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుందండి. సో దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఐడి ప్రూఫ్స్, విత్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటివి, ఆయన నుంచి ఏమైనా ఎక్స్పీరియన్స్ లెటర్ ఉన్నా అవి. సో ఇలా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలని అయితే చెప్తున్నారు. సో దాన్ని బట్టి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. సో డాక్యుమెంట్స్ కూడా ఎంతెంత కేబీలో ఉండాలనేది కూడా ఇప్పుడైతే మనం చెప్పుకుందాం ఒకసారి. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి అండమాన్ నికోబార్ నుంచి ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడనేది అయితే ఇక్కడైతే చూద్దాము. సో స్టేట్ కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోడ్ వచ్చేసరికి 12 అండి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ ఉండేసరికి అనంతపురం, గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ విజయనగరము డిస్టిక్లలో అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్ అండి.
సో ఒకవేళ ఏపీ స్టేట్ వాళ్ళు అప్లై చేసేటప్పుడు మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఒకవేళ వేరే స్టేట్లో ఉన్నామనుక మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నారు. సో అప్పుడు ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది హైదరాబాద్లో కూడా పెట్టుకోవచ్చండి. అలా ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకసారి అప్లై చేసేటప్పుడు అలా ఆప్షన్ పెట్టుకుంటే బెటరు. నెక్స్ట్ ఫోటోగ్రఫీ సైజెస్ వైజ్ చూసుకుంటే డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి 200x230 పిక్సెల్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఫోటో సైజ్ వచ్చేసరికి 20 KB నుంచి 50 KB మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ విషయానికి వచ్చేసరికి డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి 140x60 పిక్సెల్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ సైజు విషయానికి వచ్చేసరికి 10 KB నుంచి 20 KB మధ్యలో అయితే ఫోటో సైజ్ అనేది అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. JPG ఫార్మాట్ 20 to 50 KB మధ్యలో అయితే ఉండాలని. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండి. దీనికి ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.